గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాధారణంగా అడ్వకేట్స్ వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ ఖమ్మం జిల్లాలో ప్రముఖ డిఫెన్స్ అడ్వకేట్ వి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు అడిగి ప్రతి కేసులో ఎందుకు నిందితులకు శిక్ష పడట్లేదు, ఎందుకు తప్పించుకుంటున్నారు విషయాన్ని సార్ అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే సార్, సాధారణంగా అన్ని కేసులు చూస్తుంటే కేసు ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన తర్వాత నుంచి ఇన్వెస్టిగేషన్ వరకు ఉన్న హడావడి ఛార్జ్షీట్లోకి తగ్గిపోతుంది. తర్వాత కన్విక్షన్ రేట్ వచ్చేసరికి పూర్తిగా పడిపోతుంది. ఏదో ఒక కేసులో అక్విటల్ వస్తుంటుంది, కొన్ని కేసులు కన్విక్షన్ రేట్ చాలా తగ్గిపోతుంటుంది. అక్విటల్ ఎక్కువ రావడానికి ప్రధాన కారణం, కన్విక్షన్ రావడం తగ్గిపోవడానికి ప్రధాన కారణం. ఈ రెండు విషయాలు చెప్పే ముందు ఒకసారి శ్రీనివాస్ గారు కుటుంబ నేపథ్యం, శ్రీనివాస్ గారు ఎందుకు లాయర్గా రావాలనుకున్నారు? యాక్చువల్గా మాది ఇక్కడ పక్కన ఉన్న కొదుమూరు గ్రామం సార్. అక్కడ నాన్నగారు పటవారి గారు చేశారు. మా చిన్నప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం కూడా అక్కడ అయింది. తర్వాత ఖమ్మం వచ్చాము. ఖమ్మం తర్వాత నేను డిగ్రీ ఎల్ఎల్బి మొత్తం కూడా హైదరాబాద్ వివి కాలేజీలో డిగ్రీ చేశాను. పడాల రామరెడ్డి లా కాలేజీలో లా చేశాను సార్. ఎల్లారెడ్డి కూడా. సో అక్కడ చేసిన తర్వాత అక్కడ కొన్ని రోజులు హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను సార్. సో మెయిన్ టైము మా బ్రదర్స్ కానీ మేము కానీ ఒక స్కూల్స్ అట్లాంటివి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ప్లస్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుని 2001లో ఖమ్మం వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఇక కంటిన్యూగా ప్రాక్టీస్ ఇక్కడనే స్టార్ట్ చేసుకున్నాను, ఇక్కడనే కంటిన్యూ అవుతున్నాను. సో ఒకటి మీరు అడిగిన దానికి ఏంటంటే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యేంతో మీ ఫస్ట్ గురువు గారు ఎవరండి? ఫస్ట్ గురువు గారు నిజామాబాద్ అక్కడ ప్రాక్టీస్ చేసి హైకోర్టు ప్రాక్టీస్కి వచ్చారు సార్. నజీరు ఖాన్ అని చెప్పేసి వారు వచ్చారు సార్. వారు వచ్చిన తర్వాత హైకోర్టులో ప్రాక్టీస్ కంటే లోయర్ కోర్టులో ప్రాక్టీస్ బాగుంటుందని మా నాన్నగారు అడ్వైజ్ చేశారు. ఎందుకంటే లోయర్ కోర్టులో అంటే మా నాన్నగారు పటవారీ చేశారు కాబట్టి పబ్లిక్లో అట్రాక్షను, పబ్లిక్లో మనం మాట్లాడాల్సింది ఏముంటుందని చెప్పేసి నాన్నగారు చెప్పారు. కాబట్టి లోయర్ కోర్టు అడ్వకేట్ అని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ రంగారెడ్డి, ఎల్బీ నగర్ రంగారెడ్డి కోర్టులో ఎన్ పాండంగారెడ్డి గారని ఆయన గారి దగ్గర చేరాను సార్. ఆయన గారి దగ్గర నేను ఒక 13వ జూనియర్ని. మా అందరం కూడా చాలామంది అంత సీనియర్ అడ్వకేట్ల దగ్గర చేరడం కూడా అప్పట్లో చాలా కాంపిటీషన్గా ఉండేది సార్. 1994లో అంటే అడ్వకేట్స్ ఆ అడ్వకేట్స్కి ఈ అడ్వకేట్స్కి చాలా కాంపిటీషన్ ఉండేది. జూనియర్స్ కూడా అంతే వర్క్ ఉండేది సార్. మాకు ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ మేము ఈరోజు వర్క్ నేర్చుకున్నాము అంటే అదంతా సీనియర్లు చేసింది. సెకండ్ 2001లో ఇక్కడ ఖమ్మం వచ్చిన తర్వాత మా గురుగారైన అరకార శ్రీరామరావు గారి దగ్గర ఆయన గారి దగ్గర చేశాను సార్. సో సార్ దగ్గర చేసినప్పుడు కూడా ఒక విధమైన ఏంటంటే ఆయన ఫ్రీడమ్ వదిలిపెట్టేవారు. ఎంత ఫ్రీడమ్ అంటే మనం వర్క్ చేయగలిగితే ఎంతేం చెయ్యి, నువ్వు ఎంత చేసుకుంటావో ఇండివిజువాలిటీ ఇచ్చాడు. ఒక కేసు మీద వాదించగలను నువ్వు అని చెప్పేసి అనుకుంటే వాదించు, ఎక్కడ భయపడక్కర్లేదు, కాంప్రమైజ్ కావద్దు అని చెప్పేసి ఆ యొక్క ఇదితోని ఆయన యొక్క స్ఫూర్తితోని వచ్చాను. తర్వాత 2006 నుంచి ఇండివిజువల్ ప్రాక్టీస్కి వచ్చాను సార్. ఓకే, మీరు లా ఎందుకు చేయాలనుకున్నారండి? లా అంటే సార్ యాక్చువల్గా మా నాన్నగారి కోరిక ఏంటంటే వాళ్ళ తాతలు ఒక ఆయన లక్ష్మీనారాయణరావు గారని, మా నాన్నగారి పేరు కూడా లక్ష్మీనారాయణరావు, వారి తండ్రి వాళ్ళు కూడా అప్పట్లో వకాలత్ తీసుకున్నారు. వాళ్ళ వకాలత్ చేశారు. అప్పట్లో చేశారు కల్లా దాని మీద ఆయనకి కూడా ఎవరో ఒకళ్ళు చేస్తే బాగుంటుంది, మేము 4 కొడుకులం మా నాన్నగారికి, ఎవరో ఒకళ్ళు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను అడిగారు. ఈవెన్ నేను ఖమ్మం రావడానికి కూడా కారణం ఏంటంటే నాన్నగారికి బైపాస్ ఇదైంది. అయినప్పుడు బైపాస్ 2001లో బైపాస్ అయినప్పుడు ఆయన ఆపరేషన్ థియేటర్లో పోతున్నప్పుడు నేను కనుక బయటకు వస్తే నువ్వు నాతో పాటు ఖమ్మం రావాలి, నా ముందు ఆయన కండిషన్ పెట్టారు. ఆయన ఆపరేషన్ అయ్యి సక్సెస్ఫుల్గా బయటకు వస్తే నువ్వు నాతో పాటు ఖమ్మం రావాలి. భగవంతుడి దేవల ఆయన ఆపరేషన్ సక్సెస్ అయింది, ఆయనతో పాటు వచ్చేసాయి. సాధారణంగా అడ్వకేట్స్ లా అయిన తర్వాత కొంతమంది ప్రొఫెషనల్గా, కొంతమంది సర్వీస్ మోటో, కొంతమంది కమర్షియల్గా ఉంటారు, మరి కొంతమంది 1% క్రిమినల్స్గా కూడా మారుతుంటారు వాళ్ళతో సహవాసం చేసి. ఈ మూడిట్లో మీరు ఏది ఎంచుకున్నారు, కమర్షియలా, ప్రొఫెషనలా, సర్వీస్ మోటో? ఓన్లీ ప్రొఫెషనలే సార్. నేను ప్రొఫెషనల్గా ఎందుకు అనుకుంటున్నానంటే మీరు అడిగిన ఈ పాయింట్స్లో ఈ రోజుల్లో ఉన్న అడ్వకేట్స్ క్రిమినల్ ఇది నేచర్ ఉందంటున్నారు, కొంతమంది బిజినెస్ అని చెప్పేసి ఏదో చదువుకున్న తర్వాత బిజినెస్లో పెట్టుకుంటూ ఇది చేసుకున్న అని చెప్పేసారు. అంటే ఒకటేందంటే సార్, వస్తున్న మార్పుల వల్ల, ఈ రోజుల్లో వస్తున్న మార్పుల వల్ల ఆ రోజులో మేము నేర్చుకున్న దగ్గర నుంచి మేము ఎలా నేర్చుకున్నాము, 1994లో మేము చేరినప్పుడు కానీ 80 దగ్గర నుంచి నేర్చుకున్న ఏ ఒక్క జూనియర్ అయినా కూడా ప్రతి వర్క్, ఈవెన్ క్లర్క్ చేసే వర్క్, మున్షి చేసే వర్క్ కూడా మాకు నేర్పేటోళ్ళు. అవును, సీనియర్స్ ఆ విధంగా ఉండేవారు. రాత్రి 11 మా శ్రీరామరావు గారి ఆఫీస్లో 365 డేస్ మాకు డే అండ్ నైట్ ఆఫీస్ ఉంటుంది. మేము ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలియదు, ఎప్పుడు అన్నం తింటామో కూడా తెలియదు.
అలా వర్క్ నేర్చుకున్నాం మేము, చాలా హార్డ్ వర్క్ చేసుకున్నాం, ప్రతి వర్క్ నేర్పారు మాకు. ఇంకోటి ఏంటంటే సార్, మేము ఈ రోజుల్లో వస్తున్న ఈ వ్యవస్థలు మారటం వల్ల వస్తున్నాము ఈ యొక్క మీడియాలు కానీ ఈ యొక్క విషయంలో కానీ ఈ అన్ని మార్పుల వల్ల ఈ లా ప్రొఫెషన్లో కూడా చేంజెస్ వచ్చినాయి. లా ప్రొఫెషన్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. పబ్లిక్లో కూడా మోటివ్ ఎక్కువైపోయింది. కోర్టు అంటే ఒక విధమైన భావన ఏర్పడది. ఒకప్పుడు కోర్టు అంటే ఒక విధమైన భయం ఉండేది. ఆ భయం లేకుండా కోర్టు అనే వరకల్లా ఒక ఈజీ టు గో అన్ని వాళ్ళకంటే బయట పోవటం రావడం అనేది ఒక ఈజీ లాగా అయిపోయింది వాళ్ళకి. సో దాని మీద కొంచెం ఇదైపోయింది. కానీ ప్రొఫెషనల్గా ఉన్న అడ్వకేట్స్ ఈరోజు కూడా సీనియర్ అడ్వకేట్స్ కానీ ఎవరైనా కానీ ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు సార్. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటిది లేదు. ఓకే. కానీ గతంలో మీరు చెప్తున్నట్లుగా అడ్వకేట్ దగ్గరికి ఒక క్లయింట్ రావాలంటే ఆయన బాధలు చెప్పుకొని వచ్చి విన్న తర్వాత చిన్న చిన్న డాక్యుమెంట్స్ అంతా మీరే ఫ్రీగా చేసి తర్వాత కోర్టులో పిటిషన్ వేసి తర్వాత డబ్బులు తీసుకున్నారు. అవును సార్. ఇప్పుడు ముందు అడ్వకేట్కి అపాయింట్మెంటే డబ్బులతో స్టార్ట్ అవుతుంది కదండి సార్. అది ఏమైందంటే ఇవాళ రేపు అంటే వాస్తవంగా చెప్పాలంటే మా ఖమ్మం జిల్లాలో కానీ ఇక్కడ డిస్టిక్ వైడ్ అంటే నాట్ ఓన్లీ ఖమ్మం, డిస్టిక్ వైడ్ కోర్టులలో ఎక్కడ కానీ అడ్వకేట్స్ ఎక్కడ కూడా ఓపెన్ చెప్తున్నారు, ఎక్కడ కూడా ఈ యొక్క పద్ధతి రాలేదు, ఇంతవరకు రాలేదు. క్లయింట్ రావడమే ఒక గొప్ప అన్నట్టు ఈ రోజుల్లో ఉన్నారు. కానీ కార్పొరేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సార్, ఐఎమ్ సారీ టు సే, కార్పొరేట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ కార్పొరేట్ వ్యవస్థ అనేది వచ్చేకల్లా ఈ యొక్క పేమెంట్స్ అన్నది కానీ ఏది కానీ ఇవాళ రేపు గెలిచిన తర్వాత కూడా అడ్వకేట్కి డబ్బులు లేకుండా వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు సార్. ఓపెన్. ఎందుకంటే గెలిచిన తర్వాత వాళ్ళకి డబ్బులు రేపు ఇచ్చలేదు సార్, మా వాళ్ళు రాలేదు సార్, అది రాలేదు సార్, ఇది రాలేని. కానీ ఇప్పటికీ ఆ వెనకటి అడ్వకేట్లు ఆ ఇచ్చే 10 రూపాయలని తీసుకుంటున్నారు, వాడు ఇచ్చే 2 రూపాయలని తీసుకుంటున్నారు. కానీ కార్పొరేట్ వ్యవస్థ అయితే ఎప్పుడైతే వచ్చిందో ఆ వచ్చేవరకల్లా ఇది చేంజెస్ అనేది చాలా వచ్చింది సార్. దాంట్లో ఉన్న వాస్తవం అయితే, ఎందుకంటే డిస్టిక్ లెవెల్లో అయితే ఇంతవరకు కూడా ఈరోజు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, కరోనా వచ్చిన టైంలో చాలామంది అడ్వకేట్స్ మొత్తం కూడా ఎట్లా అయిపోయారంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే తినడానికి తిండి లేకుండా అయిపోయింది. డిస్టిక్ లెవెల్లో తినడానికి తిండి లేక ఈ ప్రొఫెషన్ వదిలేసి వేరే మార్గాలు ఎక్కడో జాబ్ చేసుకోవటం చేశారు. ఎలాంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చారు. ఈ ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరినీ కూడా ఎవ్వరు కూడా అంటే ఈ బార్ అసోసియేషన్ వాళ్ళు ఒప్పుకున్నారు, చేసుకున్నారు, అంత చేశారు. కొంత పేమెంట్లు ఇచ్చారు. కొంతమంది ఇక్కడ మా దగ్గర అప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, జిల్లా జడ్జిగా కరోనా వచ్చినప్పుడు. ఇప్పుడు వారు రాజస్థాన్ హైకోర్టు చేస్తున్నారు, జడ్జిగా చేస్తున్నారు, హైకోర్టు జడ్జిగా. ఆ సార్ ఉన్నప్పుడు ఈ యొక్క జూనియర్ అడ్వకేట్స్ కానీ అందరి దగ్గర ఇచ్చేసి ఆ జూనియర్ అడ్వకేట్స్ కానీ క్లర్క్స్ కానీ వాళ్ళకి కానీ కొంచెం రైస్ అందరి దగ్గర అడ్వకేట్స్ దగ్గర మోటివ్ చేసి వాళ్ళకి రైస్ ఇప్పించడం కానీ వాళ్ళకి ఏం కావాలో కందిపప్పు ఇలా అట్లాంటివి చేశారు. అంటే ఇక్కడ ఇంత బతుకుతున్నదంటే మీరు అడిగిన ఈ యొక్క క్వశ్చన్కి అడ్వకేట్కి ముందుకు డబ్బులు వస్తున్నాయంటే ముందే అడ్వకేట్ డబ్బులు తీసుకుంటే ఆ దుస్థితి అనేది వచ్చేది కాదు. ఎందుకంటే అడ్వకేట్ ఎప్పుడు కూడా డబ్బులు ఇవాళ రేపు అడ్వకేట్కి డబ్బులు ఇచ్చేది ఈ యొక్క డిస్టిక్ లెవెల్ టోటల్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ మహారాష్ట్ర కానీ ఎక్కడ కర్ణాటక కానీ ఎక్కడ డిస్టిక్ లెవెల్లో ఎక్కడ కూడా అంత డెవలప్మెంట్ కాలేదు సార్. అర్బన్ అది ఆ పాత సిస్టమ్ అనేది ఇంకా ఒక 70% అయితే పాత సిస్టమ్ ఉంది సార్. 30% అంటే ఇక చెప్పలేము అది. ఓకే సార్, మీ విషయంకి వస్తే సాధారణంగా అడ్వకేట్ అవ్వగానే సివిల్ క్రిమినల్ చూసుకుంటారు. మీరు క్రిమినల్ ఎందుకు తీసుకున్నారు? నేను బోత్ చూస్తాను సార్. ఐఎమ్ బోత్ అడ్వకేట్, సివిల్ అండ్ క్రిమినల్. నేను వచ్చి కూడా 94 నా ఎన్రోల్మెంట్. నేను 31 ఇయర్స్ అవుతుంది. 94 ఫిబ్రవరి 22 నా ఎన్రోల్మెంట్ అయింది. సో మొన్న ఫిబ్రవరికి 30 ఇయర్స్ అయిపోయింది. 30 ఈజ్ కంప్లీటెడ్. సో నేను ఫస్ట్ నుంచి ఇన్ని 30 ఇయర్స్లో కూడా నేను ఓన్లీ ఐఎమ్ ఎగ్నెస్ట్ ఫర్ యాక్సిడెంట్ కేసెస్, ఎంఏటి ఓపీలకి ఎగ్నెస్ట్ నేను. సో ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అది ఇంట్రెస్ట్ లేదు, నేను వేయలేదు. బట్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఏ కేసెస్ అయినా కూడా అవి ఛాలెంజ్ తీసుకొని గెలవటం. ఫస్ట్ తీసుకున్న కేసు ఏదండి మీరు? సార్ నేను ఇండివిజువల్గా వచ్చినప్పుడు తీసుకుంది ఒక 420 కేసు తీసుకున్నాను సార్. ఇండివిజువల్ అంటే మా శ్రీరామరావు గారి దగ్గర ఉన్నప్పుడు చాలా కేసులు చేశాను. ఇండివిజువల్గా వచ్చినప్పుడు కంటే సార్ ఆఫీస్లో ఉన్నప్పుడు స్టేట్ బ్రీఫ్గా నన్ను ఒక 302 కేసులు వేశారు సార్. 302 మర్డర్ కేసులో వేశారు నన్ను. ఎవరు ఐశంకర్ గారని జడ్జి, అక్కడ ఫాస్ట్ ట్రాక్ జడ్జి ఉండేవారు. సార్ రోజు ఆ కోర్టులో కూర్చుంటాం కానీ సారు నా మీద అభిమానం, లేకపోతే రోజు కూర్చుంటారు, రెగ్యులర్ కూర్చుంటున్నారని శ్రీనివాస్ ఈ కేసు చేయమ్మా అని చెప్పేసి స్టేట్ బ్రీఫ్గా నన్ను వేశారు. సో స్టేట్ బ్రీఫ్కి వేసిన తర్వాత ఐ వాన్ ద కేసు. ఆ కేసు గెలిచాను నేను. ఎలా గెలిచానంటే
ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఎలా అండి? అంటే ఇప్పుడు ఆ కేసులో యాక్చువల్లీ ఏంటంటే సార్, అది ఇక్కడ వేంసూరు మండలం ఉంది, సత్తుపల్లి దగ్గర వేంసూరు మండలం ఉంది. ఆ వేంసూరు మండలంలో ఒక భార్యాభర్త ఉంటారు. భార్యాభర్త ఉంటే భార్యాభర్త ఇద్దరు కూడా వీరు బాగా తాగుబోతు అయితే వాడు ఏం చేస్తారంటే రోజు భార్యను కొడుతుంటాడు. రోజు భార్యను కొడుతుంటే భార్య తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయితే ఆ తల్లి అత్తగారు వచ్చి ఇతన్ని మందలించడానికి వస్తుంది. కొన్ని రోజులు అయిన తర్వాత ఇవాళ మనం చెప్పకూడదు కానీ, ఓపెన్గా చెప్పకూడదు కానీ, ఇవాళ మళ్ళీ భార్యాభర్త అది కాకుండా అత్త వాళ్ళు సంథింగ్ పెట్టుకుంటారు. సో దే వెంట్ టు సమ్ అదర్ ప్లేస్. ఎవరు అల్లుడు అని అత్తగారి తర్వాత కనిపించదు, చనిపోతుంది. ఆమె ఇక్కడ ఎట్లా చనిపోయిందో ఏందో తెలియదు. ఎవరు? అత్త చనిపోతుంది, వేరే చోటుకి వెళ్ళిపోతుంది, చనిపోతుంది. ఆమె చనిపోయిన తర్వాత వీడే చంపాడని చెప్పేసి కేసు. ఎవరు ఇక ఇక్కడ దాదాపు 6 నెలలు 7 నెలల తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు. అల్లుడి మీద కేసు రిజిస్టర్ చేస్తారు. వీడు ఆమె అక్కడ చనిపోయిందా లేకపోతే అక్కడి నుంచి ఆమె ఎస్కేప్ అయిందా ఏది తెలియదు వీడికి. వీడు మళ్ళీ వీడికి వచ్చేస్తాడు. వీడు రాగానే వీడి మీద కేసు ఇచ్చేసి వీడి మీద 302 పెడతారు. 302 పెట్టారు కదా. ఆ 302ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేది చేయలేకపోయారు. ఏం చేశారు, ఒక ఊర్లో ఒక చెరువు అంటే ఒక తోట ఉంటుంది కదా, ఆ తోట యజమానులు వాళ్ళు ఉంటారు కదా, ఆ తోట యజమానులు వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో ఎవరిదో శవం దాంట్లో నుంచి తీసి ఆ శవాన్ని తీసి ఇతనే చంపిండని చెప్పి చేస్తారు. ఆఫ్టర్ 6 months ఆ శవాన్ని తీసిన తర్వాత ఓన్లీ స్కెల్టన్ అనేది బయటకు వస్తుంది. అతను ఆ స్కెల్టన్ ఈ అత్తదే అని చెప్పేసి అంటారు. ఎక్కడ కూడా ఈ యొక్క బాడీ స్కెల్టన్కి కానీ లేకపోతే బిడ్డది కానీ భర్తది కానీ కొడుకులది కానీ ఎక్కడ దేని టెస్ట్ చేయరు. మోరవర్ ఆ స్కెల్టన్లో పెట్టిన తర్వాత మొత్తం కూడా బాడీ మొత్తం చీర కట్టి చేసి గాజులో ఒకటి పెడతారు, MO2 MO1 అని పెడతారు. MO2 MO1 పెట్టేసిన తర్వాత ఫస్ట్ MO1 ఒక కర్ర పెడతారు సార్, మామూలు ఒక కర్ర పెట్టేస్తారు. MO2 గాజులు పెడతారు. MO3 వచ్చేకల్లా ఏముండదు. సో నేను ఇదంతా ఓన్లీ టెక్నికాలిటీ మీదనే కేసు గెలిచాను. DNA ఉండదండి? DNA ఉండదు, ఏముండదు. DNA చేస్తారు. DNA చేసిన తర్వాత ఆ బాడీకి అసలు దానికి సంబంధించిన వీళ్ళ బ్లడ్కి కానీ వీళ్ళ బోన్స్ కానీ ఏది కానీ సంబంధం మ్యాచ్ కాదు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ దగ్గర నుంచి చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఈ MO1 కర్ర తీసుకొచ్చి పెడతారు సార్, MO2 గాజులు తీసుకొచ్చి పెడతారు, MO3 జాకెట్ కూడా పెడతారు. జాకెట్ ఒకటి పెడతారు. ఆమె పెట్టిన తర్వాత నేను మెడికల్ దాంట్లో మెడికల్ డాక్టర్ వస్తే FSR డాక్టర్ వస్తే డాక్టర్ని అడిగాను, సార్ దెర్ ఈజ్ ఎనీ పాసిబిలిటీ ఈ యొక్క కర్రతోని MO1 ఈ కర్రతోని మనిషిని కొడితే చచ్చిపోతాడా అంటే చెయ్యి కూడా ఎరగదు సార్ ఈ కర్రతోని అన్నాడు. యాక్చువల్గా అది అక్కడ జరిగిన డెడ్ బాడీ, అసలు యాక్చువల్గా డెడ్ బాడీ జరిగింది ఏంటంటే వీడు చంపాడు చేశాడని చెప్పేసి అంటానికి అక్కడ రిక్కిల్ అనేది ఒకటి ఉంటుంది. మనకి ఈ బాడీకి మధ్యలో ఇది ఉంటుంది, ఇట్లా ఉన్న దీన్ని కట్ చేసేస్తే ఈ బాడీ మొత్తం స్పాట్ డెడ్ అవుతారు. ఇక్కడ ఉన్న ఈ బాడీకి మధ్యలో కలిసి ఉంటుంది మనకి, దాని మీద కొడితే చచ్చిపోతాడు. అంటే అతను ఏం చెప్పాడు సార్, మంచి వేటకత్తి అయితే దాన్ని పగలగొడితేనే అది చచ్చిపోతాడు సార్, అసలు దీనికి సంబంధం లేదని. సార్ నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, దిస్ ఇస్ మై వైట్ షర్ట్. ఈ వైట్ షర్ట్ నేను తీసుకెళ్ళి ఒక 6 నెలలు బందులో పెడతాను, 6 నెలల తర్వాత తీస్తాను, సేమ్ వైట్ షర్ట్ వస్తుందా సార్ అని అడిగాను. దట్టు ఇంక్లూడింగ్ ఒక బాడీకి తగిలిచ్చి అంటే అదే సార్ అది పీసెస్ అయిపోద్ది, విత్ ఇన్ 1 monthలో పీసెస్ అయిపోద్ది. మరి వీళ్ళు కొత్త జాకెట్ పెట్టారు కదా సార్, అన్న మరి ఈ జాకెట్ అంటే సార్ ఈ జాకెట్కి దానికి సంబంధం ఏం లేదు సార్. సరే ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను, గాజులు పెట్టారు, ఆ గాజులు ఏం చేశారంటే బాగా అంటే పగిలిపోయినట్టు చేసి పెట్టారు. బాడీకి ఎప్పుడైనా కూడా గాజు అంతే ఉంటుంది తప్ప పగిలిపోయి రాదు బయటికి. మరి ఇన్ని పీసులు పెట్టారంటే మనకి బఠానీలు ఉంటాయి చూడండి, ఆ బఠానీలు పెట్టినట్టు పెట్టారు. మరి ఇన్ని పెట్టారు కదా సార్, ఇట్లా పెట్టారంటే అసలు దానికి ఛాన్సెస్ ఏ ఉండవు సార్ అని చెప్పేసి. సో అంటే ప్రాసిక్యూషన్ అన్నది కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయబడడం వల్ల ఒక లాయర్గా నేను గెలిచాను ఫస్ట్ కేసులో. ఇంకా తర్వాత 420 కేసెస్లో పెడతారు సార్. 420 కేసెస్లో యాక్చువల్లీ 420 కేసుల్లో మెటీరియల్ ఎవిడెన్స్ కావాలి. ఎక్కడ కూడా చూడండి కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది 420 కేసులో మెటీరియల్ ఎవిడెన్స్ పెట్టరు. వాళ్ళు కనుక కరెక్ట్గా మెటీరియల్ ఎవిడెన్స్ పెడితే లాయర్కి చాలా ప్రాబ్లం ఉంటుంది.
సార్ ఫస్ట్ చెప్పిన కేసులో అసలు యాక్చువల్గా ఏం జరిగింది? అసలు ఎవరో చనిపోయారు, వీడి మీద ఒక మర్డర్ కేసు పెట్టారు. బాడీ కోసం తీసుకొచ్చి పెట్టారు. వీడు అంటే ఆమె ఎక్కడుందో తెలియదు, వీడికి ఆమె దగ్గర వీడి దగ్గర ఇద్దరు కలిసిపోయారు సార్. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆమె. వీడు ఊరికి వచ్చేసాడు. ఆమె ఇక్కడ పెళ్ళాం పిల్లలతో ఇది లేదు, అటు అత్తతో పోతే అత్తతో లేదు అని చెప్పి వీడు ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చాకల్లా వీడి మీద కేసు పెట్టి ఏదో ఒక బాడీ తీసి వీడి మీద కేసు చేశారు, కేసు ఎస్టాబ్లిష్ చేశారు. దాని మీద మనం ఆ కేసు ఎస్టాబ్లిష్ చేసినా కూడా, అంటే ఒక ఫేక్ కేసు ఎస్టాబ్లిష్ చేసినా కూడా కరెక్ట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది లేదు. ఇప్పుడు మాకేమొస్తుంది అంటే మేము అడిగే క్వశ్చన్స్ కానీ మేము రేజ్ చేసే క్వశ్చన్స్ కానీ ఎట్లుంటాయి సార్? సపోజ్ మాకు అంటే నేను యాజ్ ఏ అడ్వకేట్గా ఐ వాంట్ టు విన్ మై కేసు. అవును. ఎలా గెలవాలనేది నేను అలాది మెడికల్ టర్మినాలజీ కానీ ఏదైనా కానీ ఎట్లయినా కానీ ఏ విధంగా మనం ఎక్కడ గెలవాలి, బెనిఫిట్ డౌట్ దొరుకుతుంది మీరు చూస్తారు. ఎక్కడ దొరుకుతుందో అని చూస్తాం. అవును. సాక్ష్యాలు అనేది మామూలు సాక్ష్యాలు అనేది వాళ్ళు చెప్తుంటారు చేస్తుంటారు, అదంతా మనం చూస్తుంటాం. మెయిన్ వచ్చేవరకల్లా ఈ బెనిఫిట్ ఆఫ్ డౌట్తోనే ఈ యొక్క వీడితోనే మనం గెలుస్తాం సార్. ఓకే.